బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఆయన ఇంతకు ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాం, మళ్ళీ అడగమంటారా? అడగండి. తర్వాత యంగ్స్టర్ ఒక ఆల్రౌండర్ మాధవ్ సెలెక్ట్ టీం నుంచి మిస్టర్ గణేష్ మీ టీంని అంటే మీ పవర్ ఇంట్రెస్ట్ టీంని ఉద్దేశించి నేను బ్యాటింగ్ చేస్తే పవర్ ఇంట్రెస్ట్ పైన కసిగా బ్యాటింగ్ చేస్తాను, నా మొత్తం అంటే నా దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని నేను చూపిస్తాను వాళ్ళకి అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. మిస్టర్ గణేష్ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. అది ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగితే, ఈ గ్రూపుల్లో ఊరికే నసగా ఉన్నది వాళ్ళది. ఎప్పుడు చూసినా వీడియోస్ పెట్టడం, ఎప్పుడు చూసినా ఈ పురుషోత్తమే పెట్టడం, ఏంది ఇది ఊరికే తన ఫోన్ ఓపెన్ చేస్తే పురుషోత్తమే కనబడుతున్నాడు మాకు అని ఒక పొగరుతో మాట అన్నాడు. ఏమంటే వాళ్ళు చీల్చి చండాలుతాను అని చెప్పారు. దానిపైన మీ స్పందన ఏమి? ఆ ప్లాన్ మీరు ఎలా ఆపగలగాలనుకుంటున్నారు? స్పందన మాత్రం చెప్తానండి. గత 5 సీజన్లో నేను కూడా చేదోడు అదడు ఉడత సహాయంగా ఆర్గనైజర్గా ఉంటూ వస్తున్నాను. చాలామంది ఈ బ్యాక్ బయటర్స్ ఉంటున్నారు. నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే ఆడేస్తుంటాను, చించేస్తుంటాను, పొడిచేస్తుంటాను అంటున్నారు. అందుకే నాకు అనిపించింది అందరిని రెచ్చగొట్టలేసారు. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ను కూడా అది ఫోర్స్ఫుల్గానే నేను ప్రెజెంట్ చేసి అందరిని ఆడించండి, సంవత్సరం ఒక్కసారి మేము డబ్బులు ఇస్తున్నాము, మాకు అవకాశాలు ఆడలేదు. సో ఇలా ఏం చేస్తే అందరిలో కసి పెరుగుతుందంటే ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం మోటివేట్ చేసినట్టు ఆడిపించట్టు అయింది. రెండవది, అతను యువకుడండి, అతను ఏదో చేస్తాను అదే అన్నాడు. ఒకే ఒక డైలాగ్ కొడుతున్నా అతనికి, అతని ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరము, మా ఇంటి నుంచి కూడా అతని ఇంటికి అంతే దూరము, అతను ప్రయాణం పరిగి స్టార్ట్ చేసే లోపు నేను ఛాంపియన్ అయిపోతాను, ఇది మాత్రం పక్క. వాడు స్కెచ్ చేసే లోపు నేను ఛాంపియన్ లిస్ట్లో ఉండిపోతాను, అది ఏ టీం అయినా కానీ పక్క. ఇది మాత్రం విస్పా వారియర్స్ టీమ్ లో 3 పవర్ హిట్టర్స్ ఉన్నారు, మీకు తెలుసు. అందులో మీకు నచ్చిన క్రికెట్ ప్లేయర్ 3 పేర్లు చెప్పగలరా? 3. ఒకరు సాయి వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్, అన్బు బౌలర్ అండ్ బ్యాట్స్మెన్, నెక్స్ట్ సూర్య డేంజరస్ బ్యాట్స్మెన్. ఈ 3 పవర్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా కట్టడి చేయాలనుకుంటున్నారు? నాకు 3 చాలా ఇష్టమైన బ్యాట్స్మెన్స్లో. ఎందుకంటే సూర్య చాలా పవర్ఫుల్గా కొడతాడు, అన్బు మ్యాచ్కి తగ్గట్టు ఆడాడు, జాన్ ఏ బాల్ వచ్చినా లెగ్ సైడ్ అవ్వలేదుగా బయటకు పంపించగలడు. సో ఈ 3ని కట్టడి చేయడానికి, జాన్ అవుట్ చేయడానికి మేము ఆఫ్ సైడ్ ప్లాన్ చేస్తాము. అఫ్కోర్స్ సూర్యని అవుట్ చేయడానికి కూడా వాళ్ళ టీం నాకైతే తెలియదు అతని వీక్నెస్ అయితే, పెద్దగా ఆడింది లేదు. ఆ టీం ప్లేయర్ని సలహాలు తీసుకుంటాను. ఇంకా మీకు ఎందుకు చెప్పాలి సలహా? నా టీంలో ఉన్నారు కదా, లాస్ట్ టైం ఆ టీంలో రాజేష్ కానీ అరుణ్ కానీ ఇట్లాంటి వాళ్ళ సలహా కంపల్సరీగా చెప్తే యూజ్ అవుతుంది. ఇంకా అనుకుని లైన్ అండ్ లెంత్ బాగా ఆడతారు కాబట్టి ఈజీగా అవుట్ చేయడానికి మాకు అవకాశం ఉంది. కీపర్ క్యాచ్ కానీ స్లిప్ క్యాచ్ కానీ ప్లే ఆడతారు కాబట్టి ఒక ప్లే ఆడే బ్యాట్స్మెన్ని ఎలా అవుట్ చేయడం అనేది చాలా ప్లానింగ్ మాకు ఉందండి. ఓకే. కార్క్ బాల్, కవర్ బాల్ వల్ల చాలా తక్కువ మ్యాచ్లు ఆడిన మీరు మీకు మీరే కోచ్గా ఎలా అనుకుంటున్నారు? నాకు నేనే కోచ్గా అనుకోవడం వెనకాల చాలామంది పిల్లల మాటలు ఉన్నాయండి, మీరు నాకు చెప్పించవచ్చు కదా అనేది. ఇంకొకటి, నేను మాధవని ఏ రోజు అడగలేదు నాకు నేర్పానని. ఎందుకో అతనే వచ్చి నన్ను అప్రోచ్ అయ్యాడు, ఇది నేర్పిస్తే బాగుంటుందని. అట్లాంటి ద్వారా నాకు వచ్చేసింది, మనవాడు ఎవరైనా నేర్పించాలి, విద్య అనేది నా దగ్గర ఉండకూడదు, వేరే వాళ్ళు నేర్పించాలి అనేది. నేను మ్యాచ్లు ఆడేటప్పుడు 11 మంది వచ్చి నాకు రకరకాల పాయింట్లు నేర్పించేవాడు. మనమే వెళ్ళి చెప్పడంలో తప్పేమీ అనిపించలేదు, అందుకే నేను అలా అనుకున్నాను. మన రాయపేడు విలేజ్లో క్రికెట్ ప్లేయర్స్లలో జూనియర్ ప్లేయర్ అయిన ఒక అబ్బాయిని మీరు, వీడు నా మొక్క, నేను నీరు పోసి పెంచిన మొక్క అని పదే అంటుంటారు. అలాగే మీ బౌలింగ్ నైపుణ్యాన్ని, మీ బౌలింగ్ స్కిల్స్ ని అతనికి పక్క నుండి నేర్పించారు.
కానీ ఉమ్. ఆ ఆటగాడు ఉమ్. ఇంతవరకు ఉమ్. ఈ ఆర్పిఎల్ హిస్టరీలోనే కాదు, కనీసం ఊర్లో ఎక్కడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా టోర్నమెంట్కి వెళ్ళి ఆడినా కూడా ఉమ్. తనకి అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఇంకో విషయం ఏంటంటే అట్లీస్ట్ మ్యాచ్ లో కూడా లేదు ఆ అబ్బాయి. అలాంటి ప్లేయర్ మీరు కోచింగ్ ఇచ్చి మీరు ఎలా కోచ్ అని అనుకుంటారు? నేను దీనికి ఎలా సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. నన్ను ఎక్కువగా అప్రోచ్ అయిన పర్సన్ అతను, అన్న నాకు నేర్పించు అని. అందుకే అతని మీద ఎక్కువ విధేయత చూపించేశాను నా పైన. నేను నేర్చుకుంటాను. పాపం అదృష్టమో దురదృష్టమో రాలేదు. ఒకసారి అతనికి స్కిల్స్ కూడా ఉంది, తను మెరుగుపరచుకోలేకపోతున్నాడు. బహుశా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా వల్ల ఒక కోచ్ స్థానం ఉన్న అతను బాధపడుతున్నాడు, అందరి దగ్గర అవమానపడుతున్నాడని అనిపిస్తే బహుశా రావచ్చు. ఎందుకంటే క్రికెట్లో ఎప్పుడు ఎవరు ఎలా షైన్ అవుతారు, ఎవరి కెరీర్ ఎట్లా నాశనం అయిపోతుందో మనకి తెలియదు. కాబట్టి అది మనం చెప్పలేము. ఇంకోటి, మీ కోచింగ్ వల్ల లోపమా లేదా ఆ ప్లేయర్లోనే లోపం ఉందా? ఉండొచ్చు, నా కోచింగ్లో లోపం ఉండొచ్చు, ఆ ప్లేయర్లో కూడా లోపం ఉండొచ్చు. అది బయట నుండి చూసే వాళ్ళు దాన్ని డిసైడ్ చేయాలండి. ఇప్పుడు గెలిస్తే కోచింగ్ది, ఓడిపోతే కోచింగ్ది. గెలిస్తే ప్లేయర్ది, ఓడిపోయినా ప్లేయర్. ఇద్దరిది ఎక్కువ సార్లు ఓడిపోతే కోచ్ బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సార్లు విన్ అయినా కోచ్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది నేను చెప్పలేకపోతే ఆ ప్లేయర్ ఇప్పుడు మీ పవర్ ఇంట్రెస్ట్ టీమ్ లోనే ఉన్నారు. ఈసారి అయినా మీ ప్రభావితం ఎంతవరకు ఉంటుంది? నేను ఆల్రెడీ అప్రోచ్ అయ్యాను. తను బయట ప్రదేశం ఉన్నాడు. తను మళ్ళీ అదే చెప్తున్నాడు, నాకు రావడం లేదన్నా, నేను ఎంత చేసినా 2 రోజులు ట్రై చేయడానికి చెప్పిన, రావడం లేదని అన్నాడు. బహుశా కొంతమందికి రాదండి అది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ రాదు. మనం ఎంతగా దాన్ని వేళ్ళు కొట్టినా కానీ ఆ షేప్లోకి రాకుండా పోవచ్చు. సో అలానే మనం దాన్ని ఎక్కువగా ప్రెషర్ చేయలేము కదా. మీరు బౌలింగ్ వేసేటప్పుడు కానీ బ్యాటింగ్ ఆడేటప్పుడు కానీ మన ఊరు నుంచి వేరే టోర్నమెంట్కి వెళ్ళి ఆడినా వాళ్ళకి చెప్తుంటారు, ఇలా ఆడాలి, ఇలా బౌలింగ్ చేయాలి, ఇలా చేయాలి అనేసి చెప్తుంటారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మీరు ఎన్నుకున్న ఒక ప్లేయర్, ఆ ప్లేయర్ సరిగా ఆడలేదు అంటే ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు. అలాంటప్పుడు మీరు కోచ్గా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? నాకు సరిగా అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక ప్లేయర్ అంటే రాయపేరు విలేజ్ నుంచి ఎవరు ఎక్కడ వెళ్ళి ఆడినా మీరు ఖచ్చితంగా బయట ఉంటే రే ఈ బాల్ ఇలా వేయాలరా, ఈ బాల్ ఇలా వేయాలి అంటే విన్నోళ్ళు వింటారు. విన్నోళ్ళు వినకపోయినా మనకేం నష్టమేం లేదు, మనం విన్నోళ్ళకి చెప్పుకొని పోతా ఉంటాం. కానీ మీరు ఒక ప్లేయర్ని ఎంచుకున్నారు, ఈ ప్లేయర్ని ఎంచుకుని వీటికి మనం నేర్పించాలని మీరు డిసైడ్ అయినారు, ఆ ప్లేయర్ని ఎంచుకున్నారు, మీరు నేర్పించారు. కానీ మీరు అనుకున్న స్థాయిలో ఆ ప్లేయర్ రాణించలేకపోయారు. ఇలాంటి సందర్భంలో మీరు నేను కోచ్నే మీరు సమర్థించుకుంటున్నారా? ఒక్కడి విషయంలో ఫెయిల్యూర్ అయినా కానీ అందరి విషయంలో అయితే ఫెయిల్యూర్ కాలేదండి. ఇదైతే నేను కొంచెం యథార్థంగా చెప్తాను. నా దగ్గర బౌలింగ్ నేర్చుకున్న ఒక్క వ్యక్తి మాత్రమే కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యారు. కానీ నేను టిప్స్ నేర్పించిన పిల్లలు కొంతవరకు ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్కి చేదోడు వాళ్ళు బహుశా అందరూ నేర్పించే బౌలింగ్ వేరు, నేను నేర్పించే బౌలింగ్ వేరు. ఒక ఎగ్జాంపుల్ విజయం తీసుకోండి, వాడు ఎప్పుడు బౌలింగ్ వేసినా వాడు పక్కన నిలబెట్టుకుంటాడు, నేను చెప్తే కరెక్ట్గా వేస్తాను అంటాడు. మోహన్ బాబుకి నేను ఏ సలహా ఇచ్చినా కానీ అది అట్లే తోచా తప్పకుండా పాటిస్తాడు. సతీష్కి ఇచ్చినా కానీ అది అట్లే వేస్తాడు. ఓకే ఒక విధంగా నేను కోచింగ్ నుంచి బయట రావడానికి ఈ మధ్య కాలంలో సతీష్ ముఖ్య కారణం. పిల్లలు వినాకలేరా అన్నమాట, నన్ను వదిలేయని సరే. కాబట్టి కంప్లీట్ వాడి ప్రభావం నా పైన ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది క్రికెట్లో. వాడు వద్దన పని నేను ఎప్పుడు చేయడం లేదు క్రికెట్లో ఎక్కువగా. వాడు వినట్లేక వాళ్ళు పెద్దలు అయిపోయినారు అన్నమాట. రేపు మనం విన్నట్టు వాళ్ళేమో అది ఆపేస్తుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు మ్యాచ్ కఠోర శ్రమ చేసి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా నేను ఈ ముఖంగా అభినందించాలి. ఒకరిద్దరు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఒక ప్రశ్న, మనం పాలమంగళం టోర్నమెంట్లో వెళ్ళి మ్యాచ్ ఆడాం ఒక ఊరు పైన. ఆ ఊరు నాకు కరెక్ట్గా తెలియటం లేదు.
మనం కొట్టింది 48 రన్లు 10 బాల్కి. మీకు గుర్తుందో లేదో, నాకు చాలా నచ్చే అంశం అది. అక్కడ నేను పక్క నుండి అంటే ఫీల్డింగ్లో నిలబడుకుండి కంటిలో నుంచి నేను చూస్తా ఉన్నాను. మీరు వేసిన బాలు మోకాలు కట్టి కిందికి వస్తా ఉంది. అప్పుడు ఆ ప్లేయర్ బాల్ తాకడానికి కూడా కష్టపడ్డాడు. అక్కడ నుంచి అంటే పెవిలియన్ బయట నుంచి ఒక ప్లేయర్, రే ఏం ఆడుతున్నావు నువ్వు, లాక్వుడ్ 6 కొట్టా అని చెప్పాడు బ్యాట్స్మెన్. అప్పుడు బ్యాట్స్మెన్, రే నువ్వు వచ్చి ఆడ తెలుస్తుంది, నాకు ఎంత కష్టంగా ఉంది, బాల్ మోకాల కిందకి వస్తా ఉందిరా అని చెప్పాడు. ఆ విషయం విన్న మేము గ్రౌండ్ లో చాలా నవ్వుకున్నాము, ప్లస్ భలే ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం. అరే మా అన్న బౌలింగ్ వేస్తున్నాడు, వాళ్ళు సస్తా ఉన్నారు. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే మీరు అంత బాగా బౌలింగ్ చేసి కూడా మనం గెలవలేకపోయాం. అది మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. దానిపైన మీ స్పందన ఏమిటి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నా వల్ల ఓడిపోయిందా, నా బౌలింగ్ వల్ల, లేకపోతే రిమైనింగ్ బౌలింగ్ వల్ల ఓడిపోయింది? ఓడిపోయింది మ్యాచ్ ఆ రోజు. మీ స్పందన ఏంటి? ఆ మ్యాచ్ తర్వాత మీరు ఏం ఆలోచించారు? మనం ఇంత బాగా బౌలింగ్ చేసి కూడా గెలవలేకపోయామే, కారణం ఏమి అని మీరు ఎలా తీసుకున్నారు మ్యాచ్ తర్వాత? అదే అండి, బౌలింగ్ వేయడం అనేది ఒక బాధ్యతతో కూడిన పని. అది బ్యాట్స్మెన్ నాకు చాలా సందర్భంలో భారం చేసేసారు. 60 బాళ్ళకి 45 ఇచ్చేసి దాన్ని కాపాడాలంటే అది ఎంతవరకు సమంజసం నాకైతే తెలియదు. నేను ఎందుకు బౌలర్గా అవతారెత్తానంటే నేను బ్యాటింగ్ ఆడలేక అవతారెత్తాను. వేరే అతన్ని బ్యాట్స్మెన్గా అవకాశం ఇచ్చినప్పుడు అతను ఆడకుండా ప్రెషర్ మొత్తం మా పైన పెట్టేసి నువ్వు కాపాడలేదంటే అది చాలా దుర్మార్గమైన విషయం. అది ఇప్పటికీ జరుగుతూ ఉందండి. ఒక బ్యాట్స్మెన్గా తన వంతు పాత్ర పోషించి ఒక సమపాలమైన టార్గెట్ ఇస్తే అది కాపాడకపోతే మమ్మల్ని నిందించవచ్చు. తక్కువ రన్స్ ఇచ్చేసి బాగా ఆడే బ్యాట్స్మెన్స్ 15 బాల్ లీడ్లు ఎక్స్ట్రా పెట్టేసి దాన్ని గెలిపించమంటే అప్పటికీ మేము శాయశక్తిగా ప్రయత్నించాం. అంటే మీరు అది మెచ్చుకోవాల్సిన విషయం, కానీ మమ్మల్ని నిందించాల్సిన విషయం అయితే నిందించలేదు. అది మెచ్చుకోవాల్సిన విషయమే. మేము ఏమంటే ఆ మ్యాచ్ తర్వాత సరే నేను వేసాను, తర్వాత బౌలింగ్ ఇంత బాగా వేసి కూడా మ్యాచ్ ఓడిపోయామే అని మీకు అనిపించిందా? అనిపించుంటుంది. ఎందుకంటే అనిపించుంటుంది, టార్గెట్ లేదు కదా. అదే ఇంకొక బాల్ మన మ్యాచ్లో 60 రన్లు కొట్టి 45 రన్లకి అవుట్ చేసాను. అప్పుడు ఆ బౌలర్ వేసాను, ఇక్కడ కూడా ఆ బౌలర్, అదే స్కిల్సే పనికి వచ్చింది. ఇప్పుడు ఒక మ్యాచ్ గెలవాలంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ప్రీవియస్ హిస్టరీ గుర్తు రావాలండి. కళతూలు వేసాను కదా, పాలమాలు వేసాను, ఆ పాయింట్ గుర్తొస్తే ఆ రితం ఆటోమేటిక్ గుర్తొస్తుంది. అక్కడ ఓడిపోయినా కదా నెగిటివ్ వస్తే ఇక్కడ కూడా ఓడిపోతాం. ఎంతవరకైనా కొంతవరకు మార్జిన్ అనేది ఉంటే గెలవడానికి ఓడిపోవడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? సతీష్ చెప్పినట్టు ఏ సూచన ఇచ్చినా అది నిష్ప్రయోజనమే. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు వినే మూడ్లో అయితే లేదు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంది. కాబట్టి మన టైం వేస్ట్ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యి చెప్పి అవమానం లేదా మనసులో బాధ లేదా హేళన అనుభవించడం కంటే మన పని చూసుకోవడం మంచిది అనిపించింది. అందువలన అతను ఎవరికి నేర్పించడం లేదు, నేను ఎవరికి నేర్పించడం లేదు. మోహన్ బాద్ అయితే కంప్లీట్గా దూరం అయిపోయాడు, విజయ్ కూడా కంప్లీట్ దూరం. మరీ ఎక్కువగా నాకు ఇష్టమైన వ్యక్తి రామరాజు కూడా, ఈ పిల్లకాయలు మన మాట వినరు బా, మనం ఎందుకు నేర్పేయాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర వాళ్ళు అదే కోవలో ఉంటున్నారు, పుట్టనే ఉంటారు అందరూ, ఒకడు కూడా నిలబడి ఆడు అన్నాడు. సరే, మాది ఓల్డ్ వర్షన్, మేము నిలబడి ఆడాలన్నది మేము నేర్చుకున్నది. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మేము లోడ్ చేసిన గన్ను కాల్చడానికి ఉంటాం, ప్రతి వాళ్ళు ఆ బాను కూడా ఎన్నోసార్లు చెప్పాను అనమాట, ఓపొద్దురా అని. వాడు వినడు, ఈజీగా వికెట్ ఇచ్చేసి వస్తాడు. మ్యాచ్కి తగ్గట్టు ఒక్కడు కూడా ఆడలేదు. అంటే మంచి ఆడే ఆ సూర్య కూడా అంతే, పోతాడు ఊపేసి వచ్చేస్తాడు, మంచి బాల్ డిఫెన్స్ వస్తాడు, 6 కష్టమైన బాల్ని ఆ జాను అంతే, అండర్ బాల్ ఆడతాడు, ఊపుతాడు, మంచి బాల్ని డిఫెన్స్. అది ఏ తరహా ఆటో నాకు ఇది. ఆ పవన్ అంతే మంచి ఫుట్బాల్ని డిఫెన్స్ పెడతాడు, కష్టమైన వాళ్ళని పైకి లేపుతాడు. వాళ్ళ వే ఆఫ్ అది ఎట్లా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. బౌలింగ్లోనూ ఎట్లా ఉన్నారు పిల్లలు, ఎక్కడ వేయాలో తెలియడం లేదు, ఎట్లా ఫీల్డింగ్ నిలబెట్టాలో తెలియడం లేదు, కొత్త తరహా బౌలింగ్ ఎట్లా వేయాలి, ఒక ప్లేయర్ని ఎట్లా
స్ట్రెచ్చింగ్ చేయాలో తెలియడం లేదు, వాడిని ఎలా టెంప్ట్ చేయాలో తెలియడం లేదు, ఎట్లా ఇక్కడ నుంచి బయట నుంచి సిగ్నల్ చేయాలో తెలియడం లేదు. ఒక వాటర్ బాటిల్ మనం అంటే నేను ఏదైతే ఫాలో అయ్యానో, ఏదైతే నేర్చుకున్నానో 1% బహుశా వాళ్ళు గెలుస్తున్నారు. అది ఎట్లా గెలుస్తున్నా నాకైతే తెలియడం లేదు. గెలిచినప్పుడు సంతోషపడుతున్నాను, బాధపడినప్పుడు ఓడిపోయినప్పుడు చాలా చాలా బాధపడుతున్నాను. నేను కోరుకునేది ఒకటే, ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాను మీ ఊరి పిల్లక సూపర్గా ఆడినారు ఆయన ఒక్క మాట చివరి పెడితే ఆ రోజు అనకూడదు. త్వరలో అందరూ ఆ మాట అలా అలాంటి రావాలి, అలాంటి అవుట్పుట్ రావాలి నాకు. అంటే మీ కెరీర్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో ఏ బ్యాట్స్మెన్ స్ట్రైకింగ్ లో ఉంటే మీకు బౌలింగ్ వేయాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళు? ఏ బ్యాట్స్మెన్ అంటే నన్ను ఎవరైతే అటాకింగ్ చేస్తారు, లైక్ బత్తిమామ కానీ, ముందుకు వచ్చి ఆడే బ్యాట్స్మెన్ బుజ్జి మామ అయిన మీరు కానీ, లేదా జాన్సన్ మామ అని, వీళ్ళు ముందుకు వచ్చి, ఎందుకంటే ఆ లైన్ అర్థం వేసేవాడిని కాబట్టి ముందుకు వచ్చి ఆడటానికి ట్రై చేసేవాళ్ళు. వీళ్ళని కొంచెం వేయడానికి ఇబ్బంది పడేవాడిని ఆ తరహాలో. వాడి తర్వాత రామ్రాజ్, వాడు ఆఫ్ సైడ్ బాల్ లెగ్ సైడ్ వచ్చి మళ్ళీ కొట్టేవాడు. వాడికి దెబ్బ తగిలిన ఏం కాదు, వాడికి బౌలింగ్ వేయడం చాలా కష్టం, వాడు ఎక్కువ నా బౌలింగ్ ఇచ్చేసాడు. ఆ తర్వాత తరంలో సతీష్ ప్రతి బాల్ ముందుకు వచ్చి అవలేలకు 6 కొట్టేవాడు. ఆ తర్వాత అందు అలాంటి వేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలా ఆడేవాడు ఆ పావులో పన్నూరు అబ్బాయి రాబిన్ ఒకసారి నా ఓవర్ 6 కొట్టాడు, చాలా నేను మెచ్చుకున్నాను. అరే ఈ బాల్ నా ఓవర్ను 6 కొట్టాడు అంటే మంచి బ్యాట్స్మెన్. అదే రోజు 2 6 పడింది, అతను నా ఓవర్లు ఆడిన అనుభవం ఉంది కాబట్టి కొట్టాడు. చిన్న పిల్లవాడు, అంటే మీరు తమిళ్లో ఒక సామెత ఉంది, ఒక తమిళ సామెత, నేతి మైకి మార్చే కాలం మంచి చాలా చూడచక్కని ఒక మెతుకు పడితే తెలిసిపోతుంది కదా ఇది ఉడికింది లేదని. అతని దగ్గర అది ఆ వర్షన్ నచ్చింది. కానీ ఒకే స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అరులు, భాను, ఆ అబ్బాయి వాళ్ళ అన్న సందీపు, వీళ్ళంతా ఒకే టైప్ ఆఫ్ బ్యాటింగ్, అది నచ్చలేదండి. నా ఓవర్ 6 కొట్టిన సంతోషం ఉంది, కానీ ఒకే టైప్ ఆఫ్ బ్యాటింగ్, రావడం ఊపడం వెళ్ళిపోవడం, రావడం ఊపడం వెళ్ళి, దీనివల్ల ప్రయోజనం ఉండదు. మ్యాచ్ గెలవడానికి ఊపుడు కాదు, ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల కూడా నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మ్యాచ్ గెలుస్తారు. ఇదే నా గట్టి నమ్మకం. ఈసారి IPL 6 లో ప్రతి టీం ఈసారి కప్ నమ్మదే అంటున్నాయి. మీరు మిగిలిన 4 జట్లను ఓడించి కప్పు లిఫ్ట్ చేస్తారనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నా గత ప్రదర్శన దానికి ఎక్కువగా ఆజ్యం పోస్తుంది, పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్ పులి కాదు చిరుతు పులి ఆడాను నేను. ఈసారి అలాగే ఆడాలనుకుంటున్నాను. బహుశా వాళ్ళని ఆడి రిటైర్మెంట్ కూడా ఇచ్చేయవచ్చు, నా ఇంజురీ అలా ఉంది కాబట్టి. చాలు ఎప్పుడు ఆడామన్నది కాదు, లక్కీ భాస్కర్ డైలాగ్ లాగా ఎప్పుడు ఆపామన్నది ఇంపార్టెంట్. పిల్లల దగ్గర మంచి పేరు ఉండేటప్పుడు ఆపేయాలని చూస్తున్నాను. ఇంజురీ ఎక్కువైపోతే ఆ టైంకి ఇందులో నాకు ఒక మ్యాచ్ కూడా ఉంది, లాస్ట్లో వచ్చి ఆడేది కాదు, ముందు నుంచి ఆడి చూపించేది అని. ఫిట్నెస్ లేక కాదని ఆడడం, అది పెయిన్ ఎక్కువైపోతే ఫైనల్లో నా పాత్ర తగ్గిపోతున్న కాన్సెప్ట్నే స్టార్టింగ్ లీగ్ మ్యాచ్లో ఆడడం లేదు. ఫైనల్కి ఆ ఎనర్జీని సేవ్ చేసి పెట్టుకుని ఒకవేళ ఫిట్నెస్ కానీ కరెక్ట్గా నాకు అనుకూలిస్తే సతీష్ చెప్పిన సూచనలు కొన్ని తీసుకున్నాను. కొన్ని ఒక రాత్రి నా చేత చెప్పించాడు, ఇది ఫాలో వచ్చి నీకు మజిల్స్ లూజ్ అయిపోతుంది, యూ కెన్ గెట్ రెడీ అన్నాడు. కాబట్టి ఐఎమ్ డూయింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిట్. ఐ విల్ బి పర్ఫెక్ట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్. ఐ షో మై ఎంటైర్ 100% ఆఫ్ ఎఫర్ట్ ఓవర్ ఆల్ ద టీమ్. ఐ మే బి డేంజర్ టు ఎవ్రీ టీమ్. ఓకే, ఇప్పుడు గ్రూపుల్లో చూస్తుంటే మీ పేరే ప్రస్తావిస్తుంది విపరీతంగా, మామూలుగా కాదు విపరీతంగా. ఎలా అంటే సతీష్ గారు మీరు తెలుసుకొని కొత్త వీడియోలు అప్లోడ్ చేయడం, మీరు బాహుబలి లాగా మగధీర లాగా ఇలా రావటం కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంది. దీని వెనక మీ కెప్టెన్ గారు ఏమైనా ఉన్నారా? మా కెప్టెన్ గారి పాప ఏమాత్రం ఇందులో పాత్ర లేదు. ఎందుకంటే డిప్ వేసిన మొదటి రోజే మా టీంలో నేను ఎవరు ఓపెనర్స్, ఎవరు మిడిల్ ఆర్డర్స్, ఎవరు టెయిల్ ఆర్డర్స్ అని పెట్టేశాను. అది కొంతమంది సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని లీక్ చేసినారు, తీసుకునే దాన్ని మళ్ళీ దాన్ని పబ్లిసిటీ చేసేసారు. వెంటనే నన్ను మందలించారు, ఇది నీ పని కాదు, ఇది వద్దు, మనం ఆన్ ది స్పాట్ కొన్ని తీసుకున్నాం. అప్పటి వరకు
టీమ్ స్ట్రాటజీస్ని బయట పెట్టద్దు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అన్నదని మన వీక్నెస్ బయట తెలుసు. నేనేమంటే మన వీక్నెస్ అనగా మన బలం ఏంటో ఎదుటి బలాడికి తెలియజేయాలి. బలహీనుడు మీద పోకూడదు, బలవాడు కొట్టాలి. మన బలం ఏంటో ముందే చూపించాడు. ఇది ఇంటర్నేషనల్ ఉందండి. ప్రతి కెప్టెన్ ముందు చెప్పేది, లేదా కెప్టెన్ ప్లేస్ లో వేరే ఒక అతను వచ్చి మాట్లాడేది అది ముందే. అట్లా అనుకున్నాను. మా కెప్టెన్ హోల్డ్ చేశాడు. నేను చేసే పోస్ట్ వెనకాల ఎవరి ప్రమేయం లేదు, నేను స్వతహాగా చేసేదే ఏమి. దానికి నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నది ఓకే సతీష్. దానికి విజువల్గా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. నువ్వు కానీ ఎందుకంటే తనకు ఒక ఇంగ్లీష్లో చాలా లెంతీ మెసేజ్ పెట్టాడు. నీలాంటి ప్లేయర్తో నేను చూడలేదురా, ఒక బౌలరు ఒక బ్యాట్స్మెన్ అవతార ఎత్తి 5 సిక్స్లు కొట్టడం అనేది ఆషామాషి, ఇట్స్ అమేజింగ్ అన్నాడు. అది అప్పుడప్పుడు నేను వాట్సాప్లో చూసుకుంటాను. నేను చెప్పాను, నేను బాగా ఆడాలంటే నా పాస్ట్ని గుర్తు చేసుకుంటాను. ఒక కళత్తూరు మ్యాచ్, ఒక పాలమంగళం మ్యాచ్, ఒకసారి తెమ్మసంద్ర కొట్టాను, హల్లెలూయా ఒక 6 కొట్టాను. అది బాగా హైలైట్ అయింది. కొత్తూరులో ఒక 6 కొట్టినాను. కావనూరు మీద ఆప్షన్ 6 కొట్టిన ఏకైక గంట నాదే, గట్టి మీద పోబడిపోయింది. అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా చూస్తాను. సో నన్ను ఎవరైనా నాలో ఉన్న ప్లస్ని కానీ గుర్తించి నన్ను వాడాలని చూస్తే ఎక్కువ విశ్వనాథం వాడేశాడు. నేను మంచిగా ఆడితే గెలిచేస్తాను అన్నాడు. ఆడిన జగదీష్ అన్న అప్పుడు వచ్చాడు, తమ్ముడు నువ్వు గిని అన్నాడు. వస్తే ఈసారి మా దూరస్వాముడు అయితే అన్నాడు, తురుపు మొక్క అన్నాడు. ఆ తురుపు మొక్క ఏదో నేను కంపల్సరీగా ఈసారి బౌలింగ్ ఏమో అంటున్నారు. దీనివల్ల మీ టీం బౌలింగ్ తగ్గే అవకాశం కంపల్సరీగా తగ్గుతుందండి. మొదటిగా మానసికంగా తగ్గిపోతుంది. మానసికంగా పురుషోత్తం లేడా అంటేనే ఫస్ట్ బంక్ అయిపోతారు. రెండోది అది వాళ్ళ ఆపోజిట్ టీంకి మంచి బలం అయిపోతుంది. అన్న లేడ్లీ వీళ్ళు చూసుకున్నాను ఖచ్చితంగా అనేది ఆపోజిట్ టీం కొంతవరకైనా భయపడుతుంది. మా వాళ్ళకి 1000 అడుగుల బలం వస్తుంది. నేను వేయాల్సిన అవసరం లేదు. నేను వేస్తానన్న ఒక భరోసా ఇస్తేనే చాలు, చాలా దగ్గరపోతారట. ఓకే, ఇప్పుడు విశ్వనాథ్ మామ గురించి మీరు చెప్పారు కాబట్టి ఒక చిలిపి ప్రశ్న. మీరిచ్చే గ్రూపుల మెసేజ్ కి ఎక్కువగా విశ్వనాథ మామ అండ్ తంగరాజు మామ వీళ్ళిద్దరే మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. ఏదేదో ఎమోజీస్ పెడుతూ మిమ్మల్ని ఆట పట్టిస్తూ చాలా పెడుతూనే ఉంటారు. దానికి మీరు ఇచ్చే స్పందన ఏమిటి? వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళిద్దరు నేను చెప్పేదంటే నేనంటే భయం. వాళ్ళకి విశ్వనాథ్ కంటే ఎక్కువ భయం. ఎందుకంటే 2 కప్పులు కొట్టించాను. నా సత్తా ఏంటి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు కామెంట్ మచ్చా నువ్వు ఆడితే కష్టం కదరా అని అడుగుతాను. నా దగ్గర సలహాలు అతను వేరే టీం అయినా కానీ నన్ను అడిగాడండి, మా టీం గురించి నీ స్పందన ఏంటి, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ లోపల అడిగాడు. నేను చెప్పాను, యథార్థంగా చెప్పాను, ఈ క్యాడర్ మీకు కొంచెం దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నాను. సరే మచ్చా కొట్టగలనా లేదన్నాడు. కొట్టచ్చు తప్పేం లేదురా అని చెప్పాను. అంటే వాడికి భయం, నేను ఎక్కడ ఆడితే పంజాబ్ విసిరుతాను ఏమో అన్న భయం. కాబట్టి వాడు తంగరాజు నా దోస్తు కాబట్టి, నా క్లాస్మేట్ కాబట్టి ఏమే నన్ను ఆట పట్టిస్తాడు. పైగా చాలా రక్త సంబంధం ఉంది, ఒకే క్లాస్మేట్. అతను ఆఫ్ సైడ్ బ్యాటింగ్ నాకు బాగా నచ్చుతుంది, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టి అది బాగా మొదల సరసం అండి. అన్నగారు ఫలానా ప్లేయర్, ఒక బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ లేదా రాయిపేరు ఫలానా ప్లేయర్ మన పవర్ హిట్టర్స్ టీంలో ఉంటే ఇంకా బాగుండు, కప్పు కొట్టేదానికి ఇంకా అనుకూలంగా ఉండు అని అనిపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? కొంచెం నీళ్ళు ఇస్తే చెప్తానండి. కొంచెం నీళ్ళు ఉందా? ఫలానా ప్లేయర్ కూడా ఉండుంటే ఇంకా ఈజీగా కప్పు కొట్టడానికి ఈజీగా మార్గం అనేది, అంటే రూట్ అనేది ఈజీగా ఉండేది అని అనిపించింది. ఎందుకంటే నన్ను ఆల్రౌండ్ లిస్ట్లో వేశారు కాబట్టి నేను 50-50 ఛాన్సెస్ ఉన్నాను. అలా నన్ను భర్తీ చేసే విధంగా ఒక్కొక్కరికి ఉంటే బాగుందని ఇప్పటికీ అనిపిస్తామని. ఒక మీ ఆల్రౌండర్ నేను పలానా చెప్పండి, ఎవరైనా ఒక ఆల్రౌండర్ బౌలింగ్ చేయగల, బ్యాటింగ్ చేయగల ఇప్పుడు ప్లేయర్ ఉంటే మా టీం నా స్థానం నన్ను భర్తీ చేయగల. ప్లేయింగ్ 15 లో అంటే ప్లేయింగ్ 11 యాక్చువల్ అకేషన్ 15 లో ఒక పలానా బ్యాచ్ మాత్రమే ఒకే ఒక నెంబర్ మాత్రమే ఆల్రౌండర్ గా వేశారు. మిగతా వాళ్ళంతా బౌలర్ గానో బ్యాట్స్మెన్ గానో ఇలానే తీసుకున్నారు. ఆర్గనైజర్స్ టీము ఒక బ్యాచ్ ని మాత్రమే ఆల్రౌండర్ గా వేశారు.
మీతో పాటు ఇంకో నలుగురు, మొత్తం 5 మంది 5 టీములు కాబట్టి ఆ నలుగురు ఎవరంటే మీరు, నేను, దశరథ, నెక్స్ట్ వచ్చి వెంకటేష్, తర్వాత పవన్. ఈ 5 మందిని మాత్రమే ఆల్రౌండర్గా పరిగణించి తీసుకున్నారు. ఈ ప్లేయర్లలో మీ టీంకి ఏ ప్లేయర్ వచ్చి ఉంటే బాగుంది అనిపించింది మీకు? ఈ ప్లేయర్లోనా? అవును, ఆల్రౌండర్ అని మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ మన ఊర్లో కరెక్ట్ గా బ్యాటింగ్ బౌలింగ్ సమానంగా చేసేంత లేరు. మీకు 5 మంది వీళ్ళు ఒక 60% పర్వాలేదు అని అనిపించి ఆర్గనైజ్ టీం వాళ్ళని ఎన్నుకున్నారు. అంటే 5 మెంబర్స్ అందులో మీరు ఉన్నారు. ఈ 5 మందిలో ఎవరైనా ఒక ప్లేయర్ మా టీంకి వచ్చి ఉంటే ఇంకా మాకు బాగుండేది అని మీకు అనిపించిందా? ఆ ప్లేయర్ ఈ 5 మంది అసలు ఆల్రౌండర్లు కాదు నా ఒపీనియన్. నా ఒపీనియన్ నిజానికి పవన్ తో పోలిస్తే రవితేజ ఆల్రౌండర్. అవును, ఆల్రౌండర్ అంటే రవితేజ, పవన్ ఆల్రౌండర్ కాదు. ఇంకో ఆల్రౌండర్ ఏదో పేరు చెప్పారు, దశరథ ఆల్రౌండర్. పార్ట్ టైం బౌలర్ మాత్రమే, బ్యాట్స్మెన్, కంప్లీట్ బ్యాట్స్మెన్. దశరథ ఆల్రౌండర్ దశరథ కొంచెం పర్లేదు అనుకోవచ్చు. పవన్ తో పోలిస్తే రవితేజ ఉన్నాడు, మా టీంలో ఉన్న రాబిన్సన్, మన వెంకటేష్, నవీన్ కన్నా కూడా శాంతి, ఇప్పుడు చాలా మంది మీరు ఆల్రౌండర్ లేకపోవడం వల్ల టీం బ్యాలెన్స్ తప్పింది. గణేష్ ఆల్రౌండర్ ఒక్క నిమిషం మామగారు, మీరు ఆ టాపిక్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఆల్రౌండర్స్ కాదు, యాక్చువల్లీ ఆల్రౌండర్స్ అంటే వీళ్ళు అని మీరు చెప్తున్న 5 మెంబర్స్ ని ఒక దాంట్లో పొందుపరిచారు అనమాట. ఎవరెవరంటే ఆ 5 మెంబర్స్ గణేష్, రాబిన్, రవితేజ, శ్రవంత్, నెక్స్ట్ వచ్చి సందీప్. వీళ్ళ 5 మందిని అంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ప్లేయర్ వెళ్ళే విధంగా వేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అది కరెక్ట్ అని చెప్తున్నాను. ఒక ఆల్రౌండర్ ఫుల్ కోటా బౌలింగ్, ఫుల్ కోటా 3 ఓవర్ వేయగల సత్తా ఉండి అది ఎప్పుడైనా వేయగలండి. ఓపెనర్ గా పవర్ ప్లేలో వేయాలి, మిడిల్ ఆర్డర్ వేయాలి, డెత్ ఓవర్. అలాంటి వాళ్ళు మాత్రమే మనం టీంకి అవసరమైనప్పుడు ఓపెనర్ గా రావాలి, మిడిల్ ఆర్డర్ ఆడగలి, లేదా టైలర్ అలా ఆడగలిగిన వాళ్ళ సత్తా ఉన్న వాళ్ళని. ఇందులో ఫండ్ ఏంటంటే నన్ను కూడా ఆల్రౌండర్ వేశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక 2 మ్యాచ్ ఆడాక నేను ఆల్రౌండర్ అయిపోయాను, మిగిలిన వాళ్ళు అనిపించింది. కాబట్టి ఆ ప్రశ్న అదే సమాధానం. చెప్పారు. ఇప్పుడు ఒక టీమ్ లో యంగ్ డెవిల్స్ టీమ్ లో బుజ్జిమామ గారు ఉన్నారు. మిగతా 4 టీంలోని బుజ్జిమామ తీసుకొని పోయి పెట్టగలమా? పెట్టలేము. మీకు కరెక్ట్ గా దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఈసారి ఆడుతాననుకున్న ప్లేయర్ అట్టర్ ఫ్లాప్ అవుతాడు. ఈసారి ఆడనే ప్లేయర్ నెక్స్ట్ సీజన్ బ్రహ్మాండంగా ఆడుతాడు. ఈ సంఖ్యత వలన పాపం ఈ ఆర్గనైజర్స్ కరెక్ట్ గా సెట్ చేయలేకపోతున్నారు. బ్యాట్స్మెన్ గా బౌలర్ మారిపోతున్నాడు, బౌలర్ బ్యాట్స్మెన్ గా మారిపోతున్నాడు, ఒక బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ గా మారిపోతున్నాడు. నా దగ్గర నుంచి ఒక చిన్న సలహా, ఇది మీరు తీసుకోవచ్చు, లేకపోతే చెప్పండి, తీసుకుంటారు. ఒక డెమో డిప్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. ఒరిజినల్ వేసేదానికి ముందు ఒకసారి మనం ట్రై చేయాలి. వేసి అన్ని కరెక్ట్గా వచ్చిందా అని వస్తే ఓకే, ఈక్వల్. లేదు, రావడం లేదు, చూడండి విశ్వ టీం ఓన్లీ బ్యాట్స్మెన్ వచ్చేసింది, ఇంకో టీం ఓన్లీ బౌలర్ వచ్చేసింది. ఇక్కడ అలా కాకుండా ఒక డెమో, అది అందరి మంది జరగదు, ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉండి ఒక 4 వేస్తుండే. ఎక్కడ లోపాలు చెప్తానని అప్పుడు మార్చుకొస్తే ఒక సెకండ్ టైం ఒక 2-3 ట్రయల్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట కంపల్సరీ ఖచ్చితంగా అప్పుడు ప్లే చేస్తే ఆ టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు షోల్డర్ బాగాలేదు, అప్పుడు ఈ ప్రశ్నే రాదు, పలానోడు ఉంటే బాగుండు, పలా లేకపోతే అది అవసరం లేదు. ఇది మనం 5 సీజన్లు లేదు కాబట్టి వచ్చేసారికి నేను చెప్పిన ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఒక 2-3 డిప్పులు తీయాలి మనం. కరెక్ట్గా టీం వచ్చేంత వస్తే ఓకే, ఇదని ఫాలో అవచ్చు. బహుశా ఇది మీరు తీసుకోండి. నా తరపున నా అనుభవం మీకు చెప్తున్నా ఒక విషయం. ఖచ్చితంగా తీసుకుంటాము. ఒక ఆర్గనైజేషన్ టీమ్ కి మీరు ఒకసారి అంటే మీరు, నేను, ఇంకో పిల్లలు, ఇంకొక 3-4 కలిసి గత 5 సంవత్సరాలుగా టీమ్స్ వేస్తూనే ఉన్నాం. ఈసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అవ్వలేదా?
అయ్యారండి, అయ్యారు. అయ్యారు. మరి ఇలాంటి టిప్స్ మీరు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? ఇప్పుడు టీం అంతా వేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు కదా అన్నమాట. అయ్యారు, అయ్యారు. అయినప్పుడు నేను చెప్పాను అంతా పర్ఫెక్ట్గా ఉందంటే, లాస్ట్ టైం ఇచ్చింది అన్న అదే ఉంది అన్నది కాబట్టి నేను చెప్పాను మన మాటకి విలువ లేని చోట నేను అంటాను. ఆల్రెడీ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉందని కాబట్టి మనం దాన్ని గెలికి నాశనం చేయకూడదు, దాన్ని కొత్తగా జరిగే టైం టేకన్ అన్నారు. నేను అందుకే ఓకే ఉంది కాబట్టి మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే ప్రొసీడ్. నన్ను పిలిచారు. నేను అప్పుడు మా మిస్సెస్ గారితో ఏదో హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కొంచెం పెళ్ళి అయిపోయింది, కొంచెం బాధ్యత పెరిగింది కాబట్టి కొంచెం కొంచెం తప్పుకుంటున్నాను అండి. మీ కెరీర్ మొత్తంలో దాదాపుగా 90% మ్యాచ్లు స్టంపర్ బాల్తోనే వేసారు. అవును. కార్క్ బాల్ లోను కవర్ బాల్ సత్తా చాటితేనే నికాస్ అనే క్రికెటర్. అట్లా నేను నాలో టాలెంట్ ఉండే కూడా నేను కార్క్ బాల్ కవర్ బాల్ ఆడలేకపోయినానే అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? చాలా సార్లు ఫీల్ అయ్యాను. కార్క్ బాల్ ఆడ సత్తా నాలో ఉన్నా కానీ శక్తి లేదు, ఆ బాల్ ఏరియడానికి అంత శక్తి లేదు. నేను తీసుకున్న లెంత్ దాన్ని షూట్ అవ్వదు. ఒకటి. రెండోది స్టిచ్లు పడి నాకు చాలా భయం అండి. ఈ వేలు చూడండి, స్టిచ్లు బాల్ పడిపోయి ఇలా చినిగిపోయింది, ఎడ్జెస్ ఆడుకోలేదు. ఈ వేలు కూడా స్టిచ్లు బాల్ పడి సరిగా పట్టుకోవడం తెలియకుండా ఒకసారి స్టిప్లో నన్ను పెట్టేసి ఇటు పడి టంగని ఇదే స్టిచ్లు బాల్ అయినా కార్క్ బాల్ నాకు భయం అండి. డబ్బులు దొరుకుతుంది, ఎక్కువ టైం పడుతుంది, ఈ మా అమ్మ దగ్గర తిట్లు పడుతుంది. ఎందుకంటే మంచిగా చదివేవాడిని కాబట్టి నా చదువుకు అంతరంగా నేను పడిపోతే చూసుకునే వాళ్ళు లేదంటే ఈ రెండంటే నాకు భయం. ఒకటి శక్తి లేకపోయిన కారణంగా రబ్బర్ బాల్ నాకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అనుకున్న స్థాయిలో వేసేస్తాను. నెత్తెడ్ అని మేము ప్రాక్టీస్ చేసేది, నేను మోహన్ వేస్తే నెత్తికి తగలాల బాల్, తగల బాల్ సంఖ్య తగలని. అది కార్క్ బాల్ నా ఇంపాసిబుల్. స్టిచ్ బాల్ వేయాలంటే ఎక్కువ బౌన్స్ ఎగరాలి. ఒక వార్ వేస్తే గెస్ వచ్చేసేది ఇది నా వల్ల. కాబట్టి ఇది నా డ్రాబ్యాక్స్. ఇది టీము నన్ను ఎంకరేజ్ చేయడం సందర్భం ఏం లేదు, నన్ను నమ్మకంగా తీసుకున్నాను. డెడ్ బాల్ వేసిన సందర్భాలు నేను కార్క్ బాల్ శక్తి లేకుండా ఈ నాకు తెలియదు. మీ కోచ్ కూడా కార్క్ బాల్ భయమండి, తెలియదు. మీ కోచ్ తర్వాత కార్క్ బాల్ మిస్ అయిపోయింది యూత్. బహుశా పెళ్లి తర్వాత 10 కేజీ ఇప్పుడైతే కార్క్ బాల్ సత్తా చూపించగలను. అప్పుడు శక్తి లేదు కాబట్టి అది ఓకే. మీరు చివరిగా ఒక ప్రశ్న మీకు, మీరు ఆర్గనైజేషన్ టీంకి ఏదైనా ఇది ఇంత బాగా చేసినా ఇది మిస్ అయింది అని మీకు అనిపించుంటుంది. అలాంటి విషయాలు ఏమైనా ఈ సందర్భంలో దాన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పాను, ఈ డిప్ సిస్టమ్ సరిగా లేదు, కొంతవరకు లోటుపాటు ఉన్నాయి. అది వాళ్ళు సరిదిద్దాల్సిన కదా, నేను కూడా అందులో భాగస్వామి కాబట్టి ఆ బాధ్యత నా పైన కూడా ఉంది. ఇంకోటి చాలా సందర్భాల్లో వాళ్ళ నేను కూడా తిట్టుతున్నాను, ఏం టీం అది అన్నారు, దాన్ని కూడా ఏకీభవించున్నాను. కాబట్టి అందుకే ఈసారి మైక్ సెట్టింగ్ ఆర్గనైజర్ ఒకరు కావాలి, బ్రీత్ అనలైజర్ అనేది ఒక దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకొని రండి అంటే ఎక్కడ ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మార్పులు చేయడానికి నా వంతు మాట సహాయం అయితే చేస్తున్నానండి. కొన్ని తీసుకుంటున్నారు, కొన్ని వద్దంటున్నారు, పోతూ వస్తుంది. ఇంకోటి, ఒక అన్నగా, ఒక ఆప్తుడిగా, ఒక అంటే దగ్గరి బంధువుగా మిమ్మల్ని ఒక చిలిపి ప్రశ్న అడగాలని ఉంది. అది ఏమిటంటే, నేను చిన్నప్పటి నుంచి మీ పేరు పురుషోత్తం గారు, కానీ మిమ్మల్ని మీరు బాల్ తీసుకొని బౌలర్ ఎండలో నిలబడ్డా లేదా ఫీల్డింగ్ సైడ్ పోయి నిలబడి ఉన్నా, వర్షాకాలంలో ఆడినా, బీభత్సమైన ఎండలో ఆడినా, అంటే అందరూ సెగ బౌలింగ్ అనేవారు. నేను చాలా సార్లు అది విన్నాను. అంటే మీకు పేరు పురుషోత్తం అని ఉంది, కానీ అందరూ ప్రేమగా పిలుస్తారేమో నాకు తెలియదు, ఎలా పిలిచేవారు? ఈ పేరు గల రహస్యం ఏమిటి? ఈ పేరు నాకు పెట్టింది నా దోస్తు విశ్వనాథ్ అండి. ఆ పేరు అతనికి ఎందుకు పెట్టాలంటే, క్రికెట్లో ఎప్పుడు కానీ, క్రికెట్ అనే కాదు ఏ స్పోర్ట్స్లో కానీ గుర్తింపు అనేది చాలా చాలా ఇష్టం. ఒకడు ఆడుతున్నాడు అంటే గుర్తింపు కోసం ఆడుతాడు. గుర్తింపు ఆటలోనా రావాలి లేదా ఆటగాడి చేసే మాటలనా రావాలి. ఈ విషయాన్ని నేను ఎక్కడ నేర్చుకుంటే మహమ్మద్ కైఫ్ దగ్గర నుంచి బాగా గ్రౌండ్ మొత్తం అతనే ఉంటాడు, ఎక్కడ అందరితో డిస్కస్ చేస్తాడని వాడు. అది ఎందుకు మనం ఫాలో అవ్వకూడదు అనిపించింది. సో కెమెరా మ్యాన్ ఎవరిని చూస్తున్నాడంటే కైఫ్నే చూపిస్తున్నాడు. ఆడియన్స్ మొత్తం మనల్ని చూడాలంటే
బౌలింగ్ 18 బాల్ వేస్తాను, వికెట్ పడవచ్చు పడకుండా పోవచ్చు, బ్యాటింగ్ అసలు రాదు, ఎప్పుడో 11th ప్లేయర్. సో మనం హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం మాటలు గ్రౌండ్ మొత్తం వినిపించాలి. ఏంటంటే నేనే ఉండాలి, అబ్బాయి ఊరు బాగా అట్రా ఇది చేస్తామంటే ఇది విశ్వనాథం గమనించేశాడు. రే చాలు బాగా రే సగ చేయబోకరా, ఏం రా సంపబాకరా రే స్వామి, ఎక్కువ నా కెప్టెన్స్ నచ్చకపోవడం అనేది ఒక రీజన్. ఎక్కువ ప్రెజర్ చేసేవాడిని పిల్లల్ని, ఇక్కడికి రా అక్కడ అది చేయి ఇది చేయి ప్లానింగ్ మీద. ఇట్లాంటి అదేమంటారంటే సెల్ఫ్ ఇంపోజ్ అంటారండి. సెల్ఫ్ ఇంపోజ్ చేస్తేనే ఇన్స్పైర్ చేయగలం వేరే వాళ్ళని. ఇప్పుడు చాలా మంది చెప్తున్నాను పురుషోత్తమ బౌలింగ్ నాకు ఇష్టం, బ్యాటింగ్ ఇష్టం అంటే నేను ఇంపోజ్ చేశాను కాబట్టి ఇన్స్పైర్ అయ్యారు. నేను ఇంపోజ్ చేయలేదనుకో ఇన్స్పైర్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఓకేనా, ఒక ప్లేయర్ ఇన్స్పైర్ అవ్వాలంటే ఇంపోజ్ చేయాలి. అది నన్ను నేను ఇంపోజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు సిద్ధార్థ కాలేజీలో కూడా నా గురించి నేనే ముందు చెప్పేస్తాను, ఎందుకంటే తెలియదు కదా, అందుకే నా గురించి నేను పరిచయం చేస్తాను కాబట్టి నేను హైలైట్ అవ్వడం కోసం అట్లా చేశాను తప్ప అంతమించి ఏం లేదండి. అది వాడు దాన్ని నేను హైలైట్ చేశాను, నన్ను బాగా హైలైట్ చేశాడు వాడి వల్ల నేను హైలైట్ అయ్యింది, ఆ పేరు వచ్చింది. మీరు ఒకానొక సందర్భంలో ఇప్పుడు కూడా బాల్ పట్టుకొని నిలబడితే ఫీల్డింగ్ పక్కాగా పలానా చోట అని పెట్టుకుంటారు. ఫీల్డ్ సెట్టింగ్ అనేది మీ దగ్గర బీభత్సంగా ఉంటుంది. దగ్గర నుంచి చూసింది ఏమిటంటే ఒక ఫీల్డింగ్ మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఖాళీ బాల్తో బౌలింగ్ వేసినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లి స్లిప్ లో పెట్టుకునేవారు, ఖచ్చితంగా బాల్ వచ్చేది నాకు. అలాంటి నైపుణ్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నేర్చుకున్నారు? సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఎందుకంటే బ్యాట్స్మెన్కి ఎప్పుడు ఫీల్డర్ దగ్గర పెడితే భయపడతాడు, దూరం ఉంటే బలంగా కొడతాడు. ఇది చాలా మందికి తెలియదు. లాంగ్ ఆన్లోనే చూసారు, దగ్గర పెట్టి లేపినప్పుడు బాల్ కిందకి డౌన్ చేస్తాం, దూరం పెట్టినప్పుడు బాల్ బౌన్స్ వేస్తాం. ఈ విషయం కూడా మనం జూనియర్స్ చాలా మంది తెలియదు. లాంగ్ ఆన్లో వాడికి బలాన్ని ఇచ్చి వాడిని షార్ట్ కొట్టి అవుట్ చేయడం కంటే వాడిని ముందర పెట్టి ప్రెజర్ చేయించాలి. అందరూ నేను సీనియర్ నేర్చుకున్నాను కాబట్టి అందుకే ఎక్కువ స్లిప్పులు కానీ పాయింట్స్ కానీ పక్కాగా సెట్ చేస్తాను. ఎందుకంటే బ్యాట్స్మెన్కి భయం క్రియేట్ చేయాలి. మనం ఇది ఏదో బౌలర్ చేస్తున్నాడు, ఇది ఏదో చేయబోతాడని మనం ఎప్పుడైతే ఆ థాట్ ఇస్తామో వాడు ఖచ్చితంగా జంకుతాడు. అక్కడ మనం పడేసుకుంటాం వాడిని, వల వేసినట్టే వాడి వల వేయాలి. ఆ వలనే ఫీల్డ్ సెట్టింగ్ అంటాను నేను. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు. మీ ప్రశ్నతో ఆర్పిఎల్ హిస్టరీనే ప్లస్ మీ ప్రశ్నతో వేడి ఇంకా పుట్టించేశారు. నేను పుట్టించలేదు, మీ మాటలో నాలో అంత వేడిని చాలా పుట్టించింది. 2-3 సార్లు నీళ్ళు తాగేటట్టు కూడా చేసేసారు. నాకు కూడా ఒక టీంలో ప్లేయర్గా గుర్తించి మరి అది ఇచ్చి ఈ రాత్రి పూట ఇంటర్వ్యూ పిలిచిన దానికి మీ ఇద్దరికి మీ ప్యానల్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ గారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో నా స్ట్రాటజీస్ని బాగా ఆడుతున్న వ్యక్తి మన బుజ్జి మామ గారు, జగదీష్ అన్న గారు. చాలా బాగా కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు నన్ను. ఈ నా ఇంటర్వ్యూ ద్వారా ఎవరి మనోభావాలైనా కానీ నొప్పించున్నట్లయితే లేదా ఎవరి పేరునైనా తప్పుగా ఉచ్చరించినట్లయితే నన్ను దయచేసి క్షమించండి. ఇంటర్వ్యూ చేయడం గతంలో ఏం జరిగింది, దాని వెనకాల ఉన్న పరిస్థితులు ఏం తెలుసుకోవడం కోసమే నా జీవితంలో జరిగినంతా చెప్పాను. ఇది నాకే గుణపాఠం కానీ వేరే ఒక వాళ్ళకి గుణపాఠం అవ్వాలని కాదు. ప్రస్తుతం జూనియర్స్ చాలా గాడి తప్పిపోతున్నారు. వీలైతే పెద్దల మాటలు అనుకరించండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా దాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు మీరు చేసేదే మిమ్మల్ని చూసి రేపు మీ జూనియర్స్ కూడా చేస్తారు. ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో లేదా నా తోటి సహచరులు ఎంత బాధపడుతున్నారో రేపు మీరు కూడా అంతే బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు. అది రాకూడదనే మీకు నేను ఒక బ్రదర్గా, నాటే కోచ్గా, నాటే ఒక లెజెండరీ ప్లేయర్ అట్లాంటివి కాదు, ఒక బ్రదర్గా చెప్పగలుగుతున్నాను. ఎవరినైనా జూనియర్స్ని కానీ నా సమకాలీన ప్లేయర్స్ని కానీ లేదా నా సీనియర్స్ని కానీ ఎవరైనా తప్పుగా మాకు క్షమించండి. ఏదైనా మర్చిపోయింటే కూడా దయచేసి క్షమించండి. సీనియర్లందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను, పాదాభివందనం చేస్తున్నాను. నా తోటి సహచరులకి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ప్రతి మెంబర్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూలో లేదా మరొక విధమైన సమాచారానికైనా నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఒక ఆర్గనైజర్గా, ఒక బౌలర్గా, ఒక బ్యాట్స్మెన్గా, ఒక శక పురుషోత్తంగా మీ ముందు ఉంటానని సెలవు తీసుకుంటున్నాను.
ఇప్పుడే మన దగ్గర ఉన్న పురుషోత్తమ గారితో ఇంటర్వ్యూ జరిగింది. నెక్స్ట్ ఇంకో లెజెండరీ ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు గుడ్ బై.